మీలాంటి మనుషులున్నారు అని. నీ వల్ల కదా నా జీవితం సంకరాకిపోయింది. వైసీపీ నేతలందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఎంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన తల్లి సోదరి కలిశారు. అరే వానికేదో చదువు ఎక్కలేదంటే ఫోన్లే జేడిది మాట్లాడు అనుకున్నా. ఈయన తల్లి ఈడు సిగరెట్ కాల్చుడు బిర్యానీ దాడు షురూ చేసి. ఎట్లుంటారు జైల్లో ఉంటే ఎట్లుంటారు? అట్లే ఉన్నాడు. ఇది ఎవరి జనాలి కదా? అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా. కొన్ని కోరికలపై జైలు శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏడు బాబా ఇది అటాచ్డ్ బాత్ లేదు, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు చూదా వీడు. గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? ఇల్లు నిర్వర్తించడానికి సౌకర్యాలు అవసరమని, నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన న్యాయవాదులు వాదించారు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి